లగచర్ల ఘటనని నిరసిస్తూ రేపు మహబూబాబాద్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనే ధర్నాని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. మహాధర్నా సభాస్థలిని ఆయన పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. బీఆర్ఎస్ ధర్నా కార్యక్రమానికి ఎవరూ వెళ్లవద్దని జిల్లాలో పోలీస్ స్టేషన్ల వారీగా బెదిరిస్తున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు. లగచర్లలో ఫార్మా ఇండస్ట్రీ నుంచి కారిడార్ గా మారుస్తూ యూటర్న్ తీసుకున్నారని, మొత్తం రద్దు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని అన్నారు. బేషరతుగా వెంటనే జైల్లో ఉన్న గిరిజనుల్ని విడుదల చేయాలని ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. మైబాద్లో మేము మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళకి ఏం ఇబ్బంది, ఆ ప్రజాస్వామ్యాన్ని ఎంత కూని చేస్తున్నారో ఒక్కసారి మీరు విశ్లేషణ చేసుకోవాలి. మేము ఎప్పుడైనా 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్నది, అంతకుముందు గవర్నమెంట్లు ఉన్నాయి, ఒక మీటింగ్ పెట్టుకుంటామంటే పర్మిషన్ ఇవ్వక ఎంత నీచమైన ప్రభుత్వం ఒక్కసారి అందరూ కూడా విశ్లేషణ చేసుకోవాలి. మళ్ళీ మీ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు కూడా పెడుతున్నారు. ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్ల ఎక్కువ వెహికల్స్ రావద్దు, కొద్దిమందే రావాలి, ఎవరు పోతారో చూస్తాం, వాళ్ళని రేపు ఇబ్బంది పెడతామని బెదిరింపులు కూడా ఇప్పటికే స్టార్ట్ అయినాయి. రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికైనా నువ్వు మార్పు తెచ్చుకో, నీకు సిగ్గు శర ఉంటే. మన మహారాష్ట్ర ఎన్నికలలో నువ్వు పోయిన కాడల్లా దుమ్ము లేపుతా ఉన్నావు, నువ్వు దుమ్ములో పడిపోయినావు. అర్థమైంది కదా నీకు. నీ చేష్టలు నమ్ముతలేరు ప్రజలు, నీ బ్రోకర్ మాటలు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. తెలంగాణకు అన్యాయం చేసిండు, మహారాష్ట్రలో కూడా తెలుగు వాళ్ళంతా మరాఠీస్ వాళ్ళంతా ఈయన అబద్ధ మాటలు ఆడ మోసం చేసిండు, ఈడ మోసం చేసేందుకే వచ్చిండు అనేది ఈయన అడుగు పెట్టుతాడు, అది సున్నా అయిందాడు.